అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళైతే అందరికీ లైక్ ఎస్పెషల్గా లేడీస్ ఫ్యాషన్ అండి. సో అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన వీడియో ఇది. అమ్మాయిలకు మాత్రమే యూస్ఫుల్ అవుతుంది, బట్ అబ్బాయిలు కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. ఎవరికైనా జస్ట్ గిఫ్ట్ చేయడానికి ఐడియా ఉంటుందన్నమాట. సో ఇవాళది ఏం లేదండి, జస్ట్ మై నెయిల్ పాలిషెస్ కలెక్షన్ అనమాట. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. ఈ నెయిల్ పాలిషెస్ అన్నీ నేను పర్సనల్గా తీసుకొని మాత్రమే మీకు రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అంటే ఆల్మోస్ట్ కొన్ని యూస్ చేసినవి ఉన్నాయి, కొన్ని అట్లా అనమాట. మిక్స్డ్ లైక్ కొన్ని యూస్ చేశాను, కొన్ని బ్రాండ్ న్యూ ఉన్నాయి, కొన్ని ఓల్డ్ ఉన్నాయి, కొన్ని లేటెస్ట్ అట్లా అనమాట. మిక్స్డ్గా ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం మరి. సో మీలో ఎంతమందికి లైక్ డ్రెస్ వేసుకుంటే మ్యాచింగ్ కలర్ నెయిల్ పాలిష్ కూడా ప్రిఫర్ చేస్తారు? సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ ప్రిఫర్డ్ ఈవెన్ హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అట్లా. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. అబ్బో ఇలా చేయడం వల్ల ఎన్నో కోట్లు లక్షలు ఏం ఖర్చు కావు. అంటే ఓపిక చేసుకొని ఉంటే సింపుల్గా పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో ఖర్చు పెట్టే బదులు ఫ్యాషన్ పైన పెట్టుకుంటే అయిపోతుంది. ఒక్క మూవీ చూసే పైసలు పెట్టినా ఇవి అయితే మనీ వస్తాయి. లైక్ మనకి ఒక్కొక్క థింగ్స్ అనే స్టిక్కర్స్ కానీ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సేమ్ దట్. సో సరే, ఇంకా ఇప్పుడైతే మనం చూసేద్దాం నా నెయిల్ పాలిష్ కలెక్షన్. సో నా నెయిల్ పాలిష్ కలెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 20 దాకా ఉన్నాయండి. ఎక్కువగా మీకు బ్లూ అండ్ పింక్, రెడ్ ఇట్లా అన్నీ కనిపిస్తాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే కవర్ అవుతాయి. 1-2 అయితే రెగ్యులర్గా తీసుకుంటాము, ఎక్కువ యూస్ చేస్తే ఉంటుంది. ఇందులో అయితే కొన్ని 5 ఇయర్స్వి కూడా ఉన్నాయి. నమ్ముతారా మీరు? అస్సలు నమ్మలేకపోతారు. కొన్ని 2 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని 3 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని 1 ఇయర్, కొన్ని 6 మంత్స్ అట్లా అనమాట. లైక్ యా ఓల్డ్ అంటే ఇంకా ఇట్స్ ఐ థింక్ సో యా 6-7 ఇయర్స్ బ్యాక్ది కూడా ఉందన్నమాట. అదేంటి అంటే మీకు ముందు నేను చూపిస్తాను. సో మీరు ఇప్పుడైతే నా నెయిల్ పాలిష్ కలెక్షన్స్ అన్నీ చూడండి. ఇవి వచ్చేసి ఎల్ఏ కలర్స్, ఓపీఐ, ఇవి బ్రాండ్స్ అనమాట, లాక్మీ. సో ఈ బ్రాండ్స్కి ఎలా అంటే నేనైతే ఏం ప్రమోషన్ చేయట్లేదండి. మీకు లియా నెయిల్ కలర్ అట్లా కొన్ని ఉన్నాయి, కొన్ని బయట తీసుకోవడం. మొత్తం ఓవరాల్గా ఇవైతే ఆఫ్లైన్లోనే కొనుక్కున్నాను. సో నాకు గుర్తున్నంత వరకు ఏవి ఎక్కడ తీసుకున్నానో మీకైతే చెప్పగలుగుతాను. ఒకసారి అయితే చూసేయండి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి, బట్ మంచి క్వాలిటీ, కొంచెం క్వాలిటీవి తీసుకుంటే లైక్ చూసారా 6 ఇయర్స్ నుంచి కూడా నేను ఒక నెయిల్ పాలిష్ యూస్ చేస్తున్నా అంటే చూడండి. అంటే జనరల్గా నెయిల్ పాలిషెస్కి డేట్ అనేది ఉండదు, మీ అందరికీ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. మోస్ట్లీ దానిపైన అయితే మనకి లైక్ మ్యానుఫ్యాక్చర్ డేటు ఉండదు, అండ్ లైక్ మేబీ కొన్నిటిపైన ఉంటుందేమో, బట్ నేను తీసుకున్న నేనైతే అట్లా చూసే తీసుకుంటాను. లైక్ లైఫ్ లాంగ్ యూస్ చేసే టైప్. లైఫ్ లాంగ్ అంటే ఒక 30-40 ఇయర్స్ అయితే ఏం యూజ్ చేయము, జస్ట్ ఒక అప్ టు 10 ఇయర్స్ వరకు నాకు తెలిసి ఇవి వర్క్ అవుతాయి అనుకుంటా. సో ఫస్ట్ వచ్చేసి ఓపీ అండి. ఇది లైక్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. చాలా మంచిగా ఉంది. ఇది కొత్తదే అనమాట. ఇది ఓపెన్ చేయలేదు, ఎప్పుడు యూస్ కూడా చేయలేదు. ఫస్ట్ నేను జనరల్గా నేను సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ అనేది బిఫోరే పెట్టుకున్నాను. అది కావాలని వీడియో కోసం అయితే పెట్టుకోలేదు, జస్ట్ క్యాజువల్గా పెట్టుకుని ఉండే అట్లా అనమాట. ఇంకా దానిపైనే పెట్టి చూపిస్తాను, తప్పదు కదా. సో ఈ సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్కి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ ముందు చెప్పుకుందాం మనము. సో ఇది ఇట్లా ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా లైక్ కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చి లైక్ నెయిల్ కలర్ టైప్ చాలా బాగుంటుంది, స్కిన్ కలర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ లైట్ కలర్ అనమాట. అండ్ ఇది ఎప్పుడు సింపుల్గా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు అంతగా కనిపించదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సిల్వర్ పైన వేస్తున్నా కాబట్టి మీకు ఆ షైనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఓపీఐ బ్రాండ్ అనమాట. ఇది ఏదైనా సరే ఇందులోనే ఈ 20 నెయిల్ పాలిషెస్ ఏది లైక్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను పర్సనల్గా తీసుకున్నాను. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. అంటే ఫ్యాషన్ని ఫ్యాషన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, లైక్ మ్యాచింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో యూజ్ అయ్యే వాళ్ళు చూడండి, యూజ్ అవ్వని వాళ్ళు ఫీల్ అవ్వకండి, జస్ట్ చూడకండి. లైక్
ఇన్ని కలర్స్ ఎన్ని నెయిల్ పాలిష్లా అది అట్లా ఇట్లా అని అనుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్, మీకు తెలిసిందే కదా. పింక్ ప్రతి అమ్మాయికి పింక్ కలర్ అనేది లైక్ ఫేవరెట్ కలరే ఉంటుంది. ఐదర్ నెయిల్ పాలిష్, ఈదర్ ఎనీథింగ్, డ్రెస్సెస్, శారీస్, లైక్ టెడీస్ అండ్ ఎనీ కీ చైన్స్ లైక్ దిస్ అనమాట. సో ఇది ఎల్ఏ కలర్స్ జెల్ అనమాట, మ్యాజికల్ కలర్ జెల్. ఇది ఎల్ఏ కలర్స్ బ్రాండ్. ఇది కూడా ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ నేను పర్సనల్గా తీసుకున్నాను, నాకు నచ్చింది చూపిస్తున్నాను. మనం నెక్స్ట్ కలర్ చూద్దాము. ఇవి రీసెంట్గా తీసుకున్నాయి అనమాట, ఇందాక చూపించినాయి. ఫస్ట్ చూపించినది లైక్ ఆరెంజ్ కలర్ టాప్, అది కూడా 3 years అవుతుంది. ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5-6 years అయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ లైట్ కలర్, చాలా బాగుంటుంది పెయింటింగ్. ఇదైతే నేను కూరగాయల మార్కెట్లో జనరల్గా మనకి బండి పైన పెట్టుకుంటారు కదా, అక్కడే తీసుకున్నాను. సమ్టైమ్స్ షాప్లో తీసుకుంటాం, సమ్టైమ్స్ అక్కడ తీసుకుంటాము. ఇది నాకు తెలిసి 50 రూపీసో 30 రూపీసో ఉందనుకుంటా. ప్రీవియస్వి కొంచెం కాస్ట్లీవి. నాకు తెలిసి అదొక 500 దాకా కూడా పెడతాం అప్పుడప్పుడు. సో నేను తీసుకున్న దాంట్లో హయ్యెస్ట్ రేట్ నాకు తెలిసి మోస్ట్లీ కొన్ని అవి హయ్యెస్ట్ రేట్ ఉంటాయి, లోయెస్ట్ రేట్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ 3 అయితే చూసేసాం కదా, మనం 1 by 1 చూద్దాము. ఇది ఆల్మోస్ట్ అయిపోకొచ్చింది, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట. ఎల్ఏ కలర్సే ఇది కూడా. నేనైతే ఇది చాలాసార్లు పెట్టుకున్నా, నాకు తెలిసి జస్ట్ దీని వీడియో కూడా పోస్ట్ చేసి ఉంటాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇది ఎప్పుడు ఇంకా దీనిపైన మెయిన్గా మనకి అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, మేడ్ ఇన్ ఫర్ వాట్, అది ఇదని ఉంటుంది. అండ్ కీప్ అవుట్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పి ఉంటుంది. అంటే పిల్లలకు తెలియదు కాబట్టి మనం పిల్లలకు అవుట్ ఆఫ్గా పెట్టాలి, ఈ నెయిల్ పాలిష్ డేంజర్ కాబట్టి. కొంచెం ఇది అయిపోయింది, ఎండిపోయినట్టు అయింది, అందుకని చెప్పి చాలా తక్కువ ఉంది. మేబీ గ్రీన్ కలర్ ఉంటుంది, చాలా మంచి కలర్లో అయితే ఉంటుందన్నమాట. అంటే అన్నీ నచ్చే తీసుకుంటాము, బట్ కొన్ని వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కదా మ్యాచింగ్కి, చాలా బాగుంటాయి. సో నేను ఏదో డ్రెస్సులు కొని నెయిల్ పాలిష్లు అయితే కొనలేదు, వెళ్ళినప్పుడు నాకు నచ్చితే కలర్ తీసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ ఆల్వేస్ లైక్ రాయల్ అండ్ ఎలిగెంట్ లుక్ అని చెప్పొచ్చు. బట్ ఇది మ్యాజికల్ కలర్ అండ్ లుక్ లాగా ఉంటుందన్నమాట. ఎల్ఏ కలర్స్ జెల్ టైప్ ఉంటాయి, లైక్ పెయింట్ వేరే ఉంటుంది, జెల్ అంటే కొంచెం అందులో షైనింగ్ యాడ్ అవుతుందన్నమాట. సో దట్స్ ద రీజన్. సమ్ టైమ్స్ మనం పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు షైనీగా ఉండాలి కదా. అండ్ సమ్ టైమ్స్ లైక్ ఆఫీస్కి, లైక్ ఏదైనా ఇంట్లో అట్లా న్యాచురల్గా ఉంటే సరిపోతుంది. సో నెయిల్ పాలిష్ అంటే చాలామంది పెట్టుకుంటూనే ఉంటారు. ఇట్లా స్పెషల్గా డిఫరెంట్గా నెయిల్ ఆర్ట్ ఏదైనా సరే నేనైతే ఇంట్లోనే వేసుకుంటాను అనమాట. యాక్చువల్గా నా నెయిల్స్ కట్ అయిపోయాయి, ఎప్పుడు నేను నెయిల్స్ అనేది పెంచుకుంటాను, నేను ఇంట్లోనే నెయిల్ కట్టర్ యూజ్ చేసి షేప్ కూడా చేసుకుంటాను ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే. నేను ఎప్పుడైతే లైక్ పార్లర్కి వెళ్ళలేదు, చాలామంది ఈ మధ్య పార్లర్స్కి వెళ్ళి నెయిల్స్ ఎక్స్టెండ్ చేయించుకొని నెయిల్ పాలిష్ కూడా పర్మనెంట్ నెయిల్ పాలిష్ కూడా వేయించుకొని వస్తారు కదా. బట్ అలాగంటే అది ఒక్కటేసారి పెడతాం, మరి అది ఎన్ని డేస్ ఉంటుందో నాకు ఐడియా లేదు, మీకే ఐడియా ఉండాలి. సో ఇలా ఇందాక ముందు మనం ఏదైతే నెయిల్ పాలిష్ని చూసినాం కదా, అవి కొన్ని పిక్స్ ఇలా తీసాను అనమాట, మనం బిఫోర్ తీయలేదు అని చెప్పేసి. సో మరి మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాం, బోర్ రాకుండా. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 నెయిల్ పాలిష్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుందని చెప్పదు, అప్ టు లైక్ 30 minutes దాకా తీసుకున్నట్టుంది. బోరీగా అయితే ఫీల్ అవ్వకండి, జస్ట్ మొత్తం ఫుల్ వీడియో చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. నేను ప్రతిదీ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను అనమాట, మీకు కూడా ఒక ఐడియా ఉండడం కోసం. యాక్చువల్గా ఇది ఒక్కొక్క నెయిల్ పాలిష్ ఒక రోజు పెడితే 20 days పట్టవచ్చు వీడియోస్, బట్ నాకు అట్లా ఇష్టం లేదు. సో జస్ట్ ఐ విల్ ట్రై లైక్ దిస్ అనమాట. ఇది వచ్చేసి పర్పుల్ కలర్, ఓ మై పర్పుల్ కలర్. ఈ మధ్య లైక్ సాంగ్ కూడా వచ్చింది కదా ఈ మధ్య కాలంలో పర్పుల్ కలర్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. లైక్ డ్రెస్సెస్ పైకి కానీ, శారీస్ పైకి కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్. ఇది న్యూది అనమాట, నేను ఓపెన్ కూడా చేయలేదు. సో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే అది అట్లా వస్తుందన్నమాట, లైట్ పర్పుల్ కలర్.
నాకు తెలిసి 1-2 కోట్స్ లైక్ 1 కోట్ అన్నది ఎనఫ్ కాదు. ఒక 3 కోట్స్ ఏస్తే నాకు తెలిసి సేమ్ ఆ క్యాప్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ రావాలంటే మ్యాక్సిమం 3 కోట్స్ వేయాలి. ఐ థింక్ సో. వై? బికాస్ ఫస్ట్ కోట్‌కి ఇలా కనిపిస్తుంది. అండ్ ఎక్కువ వైటిష్ ఎందుకు కనిపిస్తుందంటే ఆల్రెడీ మన నెయిల్ పైన సిల్వర్ నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి దట్స్ ద రీజన్ ఇట్స్ లుక్ లైక్ వైటిష్ కలర్ అనమాట. బట్ కలర్ మాత్రం థిక్‌గానే ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ వన్ ఆరెంజ్ కలర్. ఇది లైక్ 3.5 ఇయర్స్ అయితే అవుతుంది ఖచ్చితంగా. నాకు గుర్తుంది. ఈ ఓపీఐ బ్రాండ్ ఏదైతే ఉందో అవన్నీ నేను 3.5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఎల్ఏ కలర్స్ ఇవి వచ్చేసి ఒక రీసెంట్ 1 ఇయర్ లోపు తీసుకున్నవి. అండ్ లియో నెయిల్ కలర్స్ అవి వచ్చేసి ప్రీవియస్గా ఎప్పుడో తీసుకున్నాను అనమాట. ఇది చాలా డేస్ అయింది కదా, మొత్తం పైన ఒక కలర్ ఉంది, కింద ఉండిపోయింది. ఇప్పుడు చూడండి మిక్స్ చేస్తుంటే ఎప్పుడైనా నెయిల్ పాలిష్ బిఫోర్ యూజ్ షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది కదా, సారీ. సో షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. బాగా షేక్ చేస్తే మనకు కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైతే కలర్ మనం తీసుకున్నామో. అండ్ నెయిల్ పాలిషెస్లో ఒకే కలర్లో చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఈవెన్ థ్రెడ్స్ మీకు లైక్ థాడ్లు అంటారు కదా, ఇది చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాను, ఇంత మంచి షైనింగ్ కలర్ వస్తుంది అని అస్సలు అనుకోలేదు. చాలా బాగుంది. లైక్ ఇది స్కిన్ కలరే కానీ మస్తు షైనింగ్ అనిపించింది. లైక్ ఈవెన్ సిల్వర్ నెయిల్ పాలిష్ పైన నార్మల్గా వేసుకుంటే ఇంకా బాగుంటుండొచ్చు. ఫైనల్గా నేను లుక్ కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది మొత్తం ఓవరాల్గా. 20 నెయిల్ పాలిషెస్ అయితే పెట్టుకోలేకపోయాను. కొన్ని కలర్స్ లైక్ వదిలేసాను. మీకు క్లియర్గా ఐడియా ఉంటుందని. రెడ్ కలర్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట. ఎవరికైనా రెడ్ కలర్ అంటే చాలా ఫేవరెట్ ఉంటుంది. ఎందుకంటే నెయిల్ పాలిషెస్లో డ్రెస్సెస్, శారీస్ యా అవి ఎక్సెప్షనల్ అనుకోండి, కొన్ని టైమ్స్ బాగుంటాయి. బట్ నెయిల్ పాలిష్ అయితే 100కి 100 మార్క్స్ వేయొచ్చు అని చెప్పొచ్చు. ఈ రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్లోనే మీకు అక్కడ 400 అని ఉంది కదా, అంటే అట్లా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ 1, 2, 3 అని. 1 అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ డార్క్ రెడ్ కలర్. 2 అంటే కొంచెం తగ్గడం, అట్లా పర్సంటేజ్ వైజ్ తగ్గుతుంటాయి అనమాట. ఈవెన్ మనం స్టిచ్చింగ్స్ వేసే థ్రెడ్స్ కానీ, మన డ్రెస్సెస్ కలర్స్ కానీ, పట్టు శారీస్ కానీ ఏవైనా ఒకే కలర్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేది ఉంటుందన్నమాట. అది అందరికీ లేడీస్కి తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలోనే మనం లైక్ ఫ్యాషన్ గురించి ఇంకా యాక్చువల్గా నాకైతే ఇట్లా లేడీస్కి సంబంధించిన బిజినెస్ ఒకటి పెట్టాలని కూడా ఐడియా ఉంది. దానికోసం నేను ఈ మధ్య చాలా నేర్చుకుంటున్నాను అనమాట. కలర్స్ విషయంలో కానీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా అని. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇది రెడ్ కలర్ అయిపోయింది. సో ప్రీవియస్ దానిది కూడా నేను పిక్స్ తీయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బ్లూ కలరే. ఇది కూడా ఒక 3.5 ఇయర్స్ బ్యాక్ది ఓపీఐ. ఇవి మంచి బ్రాండ్, బట్ కొంచెం అంత షైనీ కొన్ని షైనీ ఉంటాయి, కొన్ని పెయింట్ టైప్ ఉంటాయి అనమాట. సో జస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ అవన్నీ ఉంటాయి, బ్రాండ్స్ నేమ్ అవన్నీ. సో దీస్ ఆర్ ఫ్రమ్ లైక్ ఇది మూత రావట్లేదు, అదే చెప్తున్నా. అక్కడ అసలు క్యాప్ ఓపెన్ అవ్వట్లేదు. యా ఇట్స్ ఓకే. అది బ్లూ కలర్ అని తెలుస్తుంది కదా, అదొక్కటే రాలేదనమాట. రిస్క్ చేయలేదు. నేను అప్పటికే నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కదా, పాడైపోతుందేమో అని చెప్పేసి. సో వన్ ఆఫ్ మై ఆల్మోస్ట్ ఆల్ నెయిల్ పాలిషెస్లో లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే రెడ్ కలర్, దెన్ తర్వాత ఇదనమాట లాక్మీ కలర్స్ క్రష్. ఇది ఆల్మోస్ట్ 2018లో తీసుకుని ఉంటా, 6-7 ఇయర్స్ బ్యాక్ పక్కా. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే కొత్తపేట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. దీనికి 1000 రూపీస్ 600 రూపీస్ ఉండే ఆ టైంలోనే. ఇది ఇంకా నాతో పాటు ఉంది. ఇన్ని డేస్ నుంచి నేను యూస్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎంత బాగుందో క్వాలిటీ కానీ, కలర్ షేడ్ అవ్వలేదు, ఆసమ్ అని చెప్పొచ్చండి. ఎన్ని ఉన్నా కొన్ని బ్రాండ్స్ మనకి ఇట్లా నచ్చిపోతాయి. అంటే నా పర్సనల్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, కంపల్సరీ మీరు తీసుకోవాలని కాదు. నేను ఇప్పటివరకు యూస్ చేసిన బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ లైక్ లేడీస్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్లో లాక్మీలో నాకు నెయిల్ పాలిష్ కానీ, లిప్స్టిక్ కానీ, అంటే ఆల్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఐ లైక్ ఇట్ అనమాట. అసలు ఐ లైక్ ద ప్రోడక్ట్. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇందులో ఎస్పెషల్గా కాజల్ అండి మై ఫేవరెట్ అని చెప్పొచ్చు లాక్మీలో. సో ఓకే, అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ నెయిల్ పాలిష్ల విషయానికి వస్తే ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో పింక్ కలర్ అగైన్ వన్ మోర్ పింక్ కలర్. దిస్ ఈజ్ వన్ మోర్ అనదర్ షేడ్ ఆఫ్ పింక్ కలర్ అనమాట. ఇది సివి కలర్, C2. ఇవి కూడా న్యూగా తీసుకున్నాయి, మీకు తెలిసిపోతుంటుంది ఓపెన్ చేసి చూడగానే.
చూసారు కదా పింక్ కలర్. బట్ నాకు ఈ కలర్ అంతగా నచ్చలేదు. ఇది ఏం షైనీ లేదు, కొంచెం లైక్ డల్గా ఉందన్నమాట కలరు. ఇవన్నీ నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. మీరు కూడా కావాలి అనుకుంటే దీనికి ఏం డిస్క్రిప్షన్స్ అవి అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సిన కలర్స్ తీసుకోండి. మీరు కూడా ఇలా లైక్ అంటే నెయిల్ పాలిష్లు ఎండిపోతాయి అట్లా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఇంట్లో తెచ్చుకుంటే నాకు తెలిసి కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టలేదండి. నేను జస్ట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అంతే. సో చాలామంది అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారంట. బట్ ఇప్పటివరకు అయితే నాదేం ఒక్కటి కూడా నేను యూస్ చేయకుండా ఖరాబ్ అయింది అయితే లేదు. అందుకని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. మీకు కావాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు అట్లా కూడా. సో ఇది పింక్ కలర్ అనమాట. ఇది అనదర్ షేడ్ ఆఫ్ పింక్ కలర్. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్. ఒకప్పుడైతే బ్లాక్ కలర్ నేను బాగా యూస్ చేస్తుండేది, బ్లాక్ అండ్ రెడ్. బట్ ఈ మధ్య బ్లాక్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ బ్లాక్ యూస్ చేయడం జరుగుతుంది. బట్ ఇది తీసుకుని నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ అయితే అవుతుంది. ఇది కూడా ఓల్డ్ది అనమాట. చాలా ఇష్టంతో తీసుకున్నాను. టైం బీయింగ్ నేను బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకోవడం చాలా తక్కువ. జనరల్గా బ్లాక్ అంటే మనం హిందూస్కి కొంచెం సెంటిమెంట్ కదా, వేసుకోము అట్లా అనమాట. బట్ తీసుకుందాంలే ఎప్పుడన్నా యూస్ అవుతుంది అని జస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా నేను లైక్ వెజిటబుల్ మార్కెట్స్లో బండి పైన పెడతారు కదా, అక్కడే తీసుకున్నాను. మీకు తెలిసిపోతుంటుంది లైక్ నెయిల్ పాలిష్ చూసి. ఇది కూడా 30 రూపీసో 50 రూపీస్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. 30 రూపీసే అనుకుంటా. స్టిల్ అయినా మంచిగానే ఉన్నాయి కలర్స్. దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ అట్లయితే ఏం లేదు డేట్. సో మీలో ఎంతమందికి బ్లాక్ కలర్ ఇష్టము? నాకైతే ఇష్టము, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెట్టుకోము, కానీ చాలా ఇష్టం అనమాట. ఐదర్ శారీస్ ఎనీథింగ్, అంటే అన్నీ ఇష్టం ఉంది కాబట్టి తీసుకున్నాను ఎస్పెషల్గా. సో ఇది అనమాట బ్లాక్ లుక్ అదరహో అని చెప్పొచ్చు. బ్లాక్ కలర్ ఎవరికైనా సూట్ అవుతుందండి. కలర్ లైక్ వైట్గా ఉండాలి, డార్క్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ ఫేస్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్. ఆల్రెడీ ఈ వీడియో మనం పోస్ట్ చేసాము సింగిల్గా జస్ట్ తీసుకొని. ఇది కూడా చాలా మంచి రాయల్ కలర్ అనుకోండి, లైక్ లెమన్ కలర్. ఎస్, పసుపు లెమన్ కలర్ అన్నమాట. ఎల్లో కలర్లో కొన్ని మనకి బెదురు పెట్టినట్టు ఉంటాయి, బట్ ఈ కలర్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఇది ఎల్లో కలర్ అనమాట. యాక్చువల్గా నేనైతే లైక్ బ్యూటీ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ఎవ్రీథింగ్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఈ మధ్య చాలామంది బయటికి వెళ్తారు, ఎన్ని బ్యూటీ పార్లర్స్ వచ్చాయో. గల్లీకి ఒక 10 బ్యూటీ పార్లర్స్ అయితే వచ్చినాయి. నెయిల్స్ అని, లైక్ ఐబ్రోస్ అని, ఎవ్రీథింగ్. అంటే ఆల్వేస్ మనం అంటే ఇప్పటివరకు వెళ్ళలేదు అసలు బ్యూటీ పార్లర్కి. అది గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు. సో మరి మీలో ఎంతమందికి ఇట్లా ఇంట్లోనే ఫాలో అవుతారు రెమెడీస్ని? మోస్ట్ నేనైతే ఫాలో అవుతానో అది మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నాకు చాలా ఉంటుందండి. సో అదనమాట. ఇది ఎల్లో కలర్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలరు. ఇది కూడా మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే సేమ్ కాస్ట్యూమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్ కలర్స్ యూస్ చేసి చూడాలి, ఎందుకంటే వాళ్ళు అన్ని కలర్స్ మన కోసమే కదా ఇచ్చే ఉంటారు, అదనమాట. సో లైక్ నాకు డెకరేషన్స్ కానీ ఇట్లా ఫ్యాషన్ సైడ్ చాలా ఇష్టం అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాను, బట్ ఇప్పటివరకు పాసిబుల్ అవ్వలేదు. లైఫ్లో ఇక ముందేమైనా పాసిబుల్ అవుతుందేమో చూస్తాను అనమాట. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఏదైనా సరే.
ఇట్లా ఆరెంజ్ కలర్ ఇది కూడా బాగుంటుంది. నేను ఆరెంజ్ వెయ్యలేదనమాట, థిక్గా ఉంది, ఇంకా నాకు టైం కూడా లేదని. చూడండి అన్నీ అయితే అయిపోయాయి మన కలర్స్ మీరు చూసుకుంటే. ఇది లియో నెయిల్ ఆర్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఫినిష్ అయికొస్తున్నాయి. 20 కదా, కొంచెం టైం టేకింగ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. ఇది కూడా చాలాసార్లు పెట్టుకున్నాను నేను. ఇది కూడా లైక్ వెజిటబుల్ మార్కెట్లోనే తీసుకున్నాను 6-7 ఇయర్స్ బ్యాక్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఐడియా ఉండాలని చెప్పి కలర్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ కొంచెమే ఉంది, చాలాసార్లు యూస్ చేశాను కాబట్టి. అండ్ ఇది కొంచెం లైక్ అదే వేరే బ్రాండ్ నేమ్ అనమాట. ఈ కలర్ నాకు చాలా ఇష్టమని అదే చెప్తున్నా మీకు. అంటే వేసుకుంటే డార్క్ గ్రీన్ కదా, మస్తుగా ఉంటుంది అనమాట కలరు. నా హ్యాండ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది, లైక్ నెయిల్స్ పెంచి కొంచెం షేప్ చేసి వేసుకుంటే. అండ్ ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు నేను ఆర్ట్ కూడా వేసి చూపిస్తాను, నాకు వచ్చు అనమాట ఎట్లా వేయాలి అని. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ షైనింగ్ నెయిల్ పాలిష్ అనమాట. మొత్తం ఎంత షైనింగ్ ఉంటుందంటే ఇంకా పరేషాన్ అయిపోతారు మీరు. నైట్ పార్టీస్ కనుక సిల్వర్ కలర్ శారీ వేసుకున్నప్పుడు కనుక వేసుకుంటే ఆసమ్ ఉంటుంది అనుకోండి. ఇట్లా జిగేల్గా ఉంటుంది, మిల్క్ అని మెరిసిపోతుంది. ఏదైతే లాక్మీ సిల్వర్ కలర్ ఉంది కదా, దానికంటే కూడా ఇట్స్ వెరీ లైక్ ఇట్లా అంత అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట కలరు. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇది అంత చెప్పినప్పుడు చూపించకపోతే ఎట్లా, చూడండి ఎంత షైనింగ్గా ఉంది. నేను ఇంకా అసలు దాన్ని లైక్ షేకే చేయలేదు, అయినా అంత బాగుందన్నమాట కలర్. అండ్ చూడండి ఇక్కడ కూడా పెట్టుకొని చూపిస్తున్నాను ఎలా ఉంది, ఎలా షైనీ అవుతుంది. ఈవెన్ మనం నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత కూడా నెయిల్ కలర్ లాగా అనమాట. బట్ షైనింగ్ రావాలి అనుకుంటే ఏ నెయిల్ పాలిష్ వేసుకున్నాక తర్వాత కూడా మనం దాన్ని పైన ఇది కోట్ వేసుకుంటే షైనీగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా అంటే ఒకటి ఉండని అని తీసుకొచ్చిన. ఇప్పటివరకు నేను నెయిల్ కలర్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నెక్స్ట్ టైం అది కూడా తీసుకుంటాను. సో ఇది ఒకటి అనమాట. ఇది కూడా అక్కడ మనకు నేమ్ ఇచ్చారు చూడు, దీంట్లో కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి 486, 406, 466 అట్లా డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇంకా పిక్ కూడా తీసుకుంటాం కదా, అట్లా కొన్ని ఏవైతే ఇప్పటివరకు మనం నెయిల్ పాలిష్లు చూపించామో అవి పిక్స్ తీసుకున్నాము. ఇది కూడా ఇంకొక 1 LA కలర్స్ అనమాట. ఇది 3.5 years బ్యాక్. బట్ నాకు ఇది అంతగా ఏం నచ్చలేదు కలరు. సమ్టైమ్స్ మోస్ట్లీ సేమ్ కలర్స్ ఉన్నాయి. ఏదో అప్పుడు అవసరం ఉండే తీసుకున్నా, బట్ ఇది ఇప్పుడు అంతగా ఏం నచ్చుతలేదు అనమాట. కొంచెం డల్గా ఉంది ఈ కలర్ కూడా. అండ్ ఇవన్నీ మంచి ప్రోడక్ట్సే అనమాట. ఓపీఐ నెయిల్ లాక్వేర్ కలర్. ఇది వచ్చేసి మనకి FL, ML 15 ml నెయిల్ పాలిష్ ఉంది. కొన్ని 10 ఉంటాయి, కొన్ని 9 ఉంటాయి, కొన్ని 6 ఉంటాయి అనమాట. డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేసే బ్రాండ్ని బట్టి క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది డ్యామ్ షూర్గా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో. ఇది చాలా లాంగ్ లెంత్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ యాడెడ్ అండ్ విచ్ బ్రాండ్ అండ్ ఫ్రమ్ విచ్ స్టేట్ దిస్ కంట్రీ. కొన్ని మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ US, మేడ్ ఇన్ కెనడా, మేడ్ ఇన్ జపాన్ అట్లా ఉంటాయి కదా. ఇది ఇంకొక బ్లూ కలర్ అనమాట, నెంబర్ 1 అంట. ఇది కూడా యూస్ చేయలేదు నేను ఇప్పటివరకే. ఇది కొంచెం పెయింట్ కొంచెం క్వాలిటీ లెస్ లాగా అనిపించింది నాకు కూడా, బట్ ఇవి పెట్టుకోలే, జస్ట్ నేను ఇక్కడ హ్యాండ్ పైన పెట్టుకొని చూపిస్తా చూడండి మీరు. ఇది కూడా కొత్తదే అనమాట. ఇంకా మనకు కావాల్సినప్పుడు తీసుకుంటూనే ఉంటాం కదా, అట్లా కొన్ని యూస్ చేయని కూడా ఉన్నాయి. రీసెంట్గా తీసుకొని అన్నీ అప్పుడప్పుడు అట్లా ఒకటొకటి కలెక్ట్ చేస్తుంటేనే ఉండిపోతాయి అన్నమాట. మళ్ళీ వాటి మీద మనకు ఉండదు. ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా అంతే అండి. ఈవెన్ మనం మనీ సేవ్ చేయడం కానీ, ఆర్ఎల్స్ ఎనీ ప్రోడక్ట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ అంటే మనీ ఎక్కడెక్కడో పిచ్చిగా వేస్ట్ చేసే బదులు ఇట్లా తీసుకోవడం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది. కొంతమందికి లైక్ ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఫ్యాషన్ ఉంటుంది, కొంతమందికి డ్రెస్సెస్ పిచ్చి, కొంతమందికి మూవీస్ పిచ్చి, లైక్ రెస్టారెంట్స్ ఫుడ్ పిచ్చి, అట్లా ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. అట్లా కాకుండా అన్నిటిపైన మనం స్పెండ్ చేసుకుంటూ వెళ్తే లైక్
టైంలో మనకు రన్ అయిపోతుంది అనమాట. వస్తువు కొనేస్తే ఉండిపోతుంది, మనీ ఉట్టిగా ఏదో రకంగా ఖర్చు అయిపోతుంటాయి. ఇది వన్ మోర్ పర్పుల్ కలర్. లైక్ ఇది ఎట్లుంటుందంటే ఇంకా నేరేడు పండు కలర్ అని చెప్పొచ్చు. దాన్ని మొత్తం షేక్ చేస్తే తెలుస్తుంది మీకు అది నేరేడు పండు కలరా కాదా అని. ఇది అన్నమాట. చాలా అంటే చాలా నచ్చినాయి నాకు ఇవన్నీ. మీరు చూసుకున్నట్టయితే మీకు కూడా నచ్చే ఉంటాయి డెఫినెట్గా. ఇంకా చూడండి ఈ కలర్ ఎట్లుందో. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టపడి అట్లది నెయిల్ పాలిషే కానీ ఏదే కానీ ఎట్లా తీసుకుంటారో చూడండి. ఏదైనా గోల్డ్ కానీ బట్టలు ఏదైనా ఇంకా ఎస్పెషల్గా ల్యాండ్ అట్లా అవి సేవ్ చేసి అవి కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది కాస్ట్. కాబట్టి నేను జస్ట్ ఇది సింపుల్గా చెప్తున్నా అనమాట మీకు. చూసారు కదా ఇది ఏ కలర్ వచ్చిందో. సో ఇది అన్నమాట. ఆల్మోస్ట్ లాస్ట్ కలర్ అనుకుంటా ఇది, ఇంకా వైట్ కలర్. ఇది కూడా యూస్ చేయలేదండి, సివి కలర్స్ అని చెప్పి ఇది వచ్చేసి మనకి 13 ml ఉన్నట్టుంది. సో కీప్ అవుట్ ఆఫ్ డైరెక్షన్స్ అవన్నీ ఇచ్చారు. కీప్ అవుట్ ఆఫ్ చిల్డ్రన్స్, ఎస్టీ టు బ్రాండ్ నేము, మేడ్ ఇన్ ఫ్రమ్ వేర్, అది ఇదంతా ఇచ్చారనమాట. సో మరి మీకు ఎలా అనిపించినాయి నా ప్రీవియస్ నెయిల్ పాలిషెస్? ఇంకా ఫైనల్ వన్ కూడా చూపించేస్తానండి ఆలస్యం చేయకుండా. ఇది వచ్చేసి వైట్ కలర్, ప్యూర్ పాల కలర్, ఐస్ క్రీమ్ కలర్, అట్లా వెనీలా ఐస్ క్రీమ్ అట్లా ఉంటాయి కదా ఆ కలర్ అనమాట. ఇగో అక్కడ వేసి చూపించాను కదా చూడండి. ఇది కూడా కొన్ని టైమ్స్ బాగుంటుందండి. లైక్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు వైట్ కలర్ టాప్ అట్లా వేసుకున్నప్పుడు షైనీగా కాకుండా సింపుల్గా అండ్ మంచి అట్రాక్టివ్ కలర్ అని చెప్పొచ్చు. ఇది నేను ఇంత టైం తీసుకొని లైక్ రివ్యూ చేసి ఇంత టైం తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తూ ఇదంతా ఎందుకు చేస్తున్నా, నాకేమైనా బ్రాండింగ్ ఆఫర్ వచ్చిందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. వై? బికాజ్ మన ఛానల్ ఇంకా మానిటైజేషనే అవ్వలేదు, మీ అందరికీ చెప్తున్నాను. సో మీరందరు సపోర్ట్ చేస్తే తొందరగా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మన ఛానల్ పెట్టి కూడా చాలా ఇయర్స్ కూడా అయింది. అందుకే నాకేం బ్రాండింగ్ అయితే ఏం రాలేదు కూడా. ఇవన్నీ నేను ఓన్గా తీసుకున్నవే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మై నెయిల్ పాలిషెస్ కలెక్షన్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటా. మీరు కూడా ఈ కలర్స్లో మీకు మోస్ట్ ఫేవరెట్ కలర్ ఏంది, మీరు కూడా ఒకసారి ఈ కలర్స్ ట్రై చేసి చూడండి. ఇవే కలర్స్ అని కాదు, నెయిల్ పాలిషెస్లో డిఫరెంట్ ఎన్ని కలర్స్ ఉంటాయో అప్పుడప్పుడు అలా కలర్స్ షేర్ చేస్తుండాలి. ఇంకా అమ్మాయిలు అంటేనే ఇలాంటి వస్తువులు అయితే ఇష్టం ఉంటుంది ఆబ్వియస్గా. అమ్మాయిలు ఉన్న ఇంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే. సో చూడండి బట్టలు ఇవన్నీ అయితే ఇంకా కంపల్సరీ కాబట్టి తీసుకుంటాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చి తీరాల్సిందే ఆబ్వియస్గా. అమ్మాయిలకైతే మంచిగా నచ్చింది. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈ వీడియో చూడగానే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి ఏమో ఏంద్రా బాబు ఈమె పైసలని నెయిల్ పాలిష్లకే పెట్టిందేమో, అట్లా అన్ని రకాల టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో ఏదేమైనా నేనైతే చూపించాను. నా లైక్ నాకు నచ్చింది షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. అది మీరు ఫాలో అవుతారా లేదా అనేది మీ పర్సనల్ విషయం అండి అది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఒకసారి నేను హ్యాండ్స్కి పెట్టుకున్నాను కదా అది కూడా చూపిస్తాను మీకు. లైక్ జూమ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ని చూపించడం జరుగుతుంది. అండ్ తర్వాత మొత్తం అన్నీ మళ్ళీ పిక్స్ తీస్తానండి. రెడ్ కలర్ అండ్ ఇందాక గ్రీన్ కలర్. లైక్ మళ్ళీ మీకు క్లియర్ కట్గా కలర్స్ ఐడియా ఉండాలి అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిక్ చేశాను. పర్పుల్ కలర్, సో డిఫరెంట్ కలర్, బ్లాక్ కలర్, మళ్ళీ క్లీన్గా నీట్గా పిక్స్ తీయడం అయితే జరిగింది. మీరు ఇందులో అంటే స్కిప్ మాత్రం చేయకండి. సో ఇది అన్నీ మొత్తం అయితే మనము పిక్స్ వన్ బై వన్ అయితే తీసామన్నమాట. ఎన్ని పిక్స్ తీయాలో అన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. గ్రీన్ అన్నీ 20 ఓవరాల్గా నేను కౌంట్ చేశాను. మీరు కూడా కౌంట్ చేసి ఉంటారు నాకు తెలిసి. 20 ఉన్నట్టున్నాయి కదా.
20 కలర్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ 20 కలర్స్లో మనకి ఆల్మోస్ట్ మంచిగానే ఉన్నాయన్నమాట. ఇది ఒకటి షైనింగ్ కలర్, షైనీ కలర్. ఇట్లా ఎప్పుడైనా పాసిబుల్ అయినప్పుడు లైక్ చూడండి. ఇంకా మనం ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ చూపిస్తున్నాం అనమాట. యాక్చువల్గా నా హ్యాండ్స్ అన్నీ కొంచెం ఇంకా బ్లాక్ అయిపోయినాయేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఏదైతే ఉంది మీరైతే చూడండి ఒకసారి. మనం అన్ని కలర్స్ వేసుకున్నాం కదా, ఎట్లుంది చూడడానికి, బ్యాడ్గా ఉందా గుడ్గా ఉందా? సో ఎట్లున్నా సరే మనం ఇప్పుడు మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను పెట్టుకోక తప్పలేదన్నమాట. సో మీరు కూడా ఇట్లా ఒకసారి ఇంట్లోనే ఇట్లా ట్రై చేయండి నెయిల్ ఆర్ట్స్ని. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. మంచిగా ఇంకా ఇట్లా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఏమవుతుంది అంటే నా వీడియో కొంచెం ఫార్వర్డ్గా అందరికీ యూస్ఫుల్ అవుతుందన్నమాట. చూడండి నెయిల్ పాలిష్ అయితే నేను ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 20 కలర్స్ కవర్ చేశాను. కొన్ని చూపించలేదు, బట్ ఇక్కడ హ్యాండ్స్ పైన పెట్టుకున్నాను కదా. సో ఫైనల్గా పిక్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మళ్ళీ కొన్ని నెయిల్ పాలిషెస్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది. మరి మన ఛానల్ నచ్చితే, మన ఛానల్ పేరు తెలుసు కదా అందరికీ, లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. దానిపైన నొక్కగానే సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ దానిపైన క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ ఆల్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు అందరు మంచిగా చూడవచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు. సో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.